శ్రీమాత్రే నమః. మొదటి రోజు ఆదివారాహిదేవి అవతారం ఎత్తి వారాహిదేవి మా ఇంట్లో చక్కగా పూజ అందుకున్నారు. ఇదిగోండి నేను ఇక్కడ పసుపుతోటి చిన్న వారాహి అమ్మవారిని చేసుకున్నాను. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాను. ఈ 9 రోజులు పూజ అమ్మవారికి ఆ రూపంలోనే జరుగుతుంది. ఎందుకంటే 9 రోజులు కదపకూడదు కాబట్టి నేను చిన్న పసుపు ముద్దలోనే ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాను. తర్వాత కుంకుమార్చన సాయంత్రం చేసుకుంటాను. వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఇలా శుభ్రంగా అలంకరించుకున్నాను. తర్వాత ఇదిగోండి మన వారాహి అమ్మ చక్కగా ఇంట్లోని నిండు అవతారంతో ఆది వారాహిగా ఈరోజు మన ఇంట్లో దర్శనమిస్తుంది. మీరందరూ కూడా అమ్మవారి దీవెనలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల చక్కగా ఉంటాయనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కామాక్షమ్మ, అలాగే ఏకంబేశ్వర్లు, తర్వాత మీనాక్షి సుందరేశ్వర్లు మొత్తం అందరూ కూడా ఏకమైపోయి కూర్చోపోయారు. ఇదిగోండి మొత్తానికి ఉదయాన్నే లేచి అమ్మవారి పూజ అయితే ఇలా జరిగింది. పానకం అమ్మకి పానకం సమర్పించుకున్నాను, అలాగే జాంపళ్ళు సమర్పించుకున్నాను నైవేద్యంగా. ఇదిగోండి అమ్మకి చక్కగా నెలవంక, అలాగే కనకంబరాలు, మందారాలతో అమ్మ నిండుగా అలంకరణ అయిపోయింది. తర్వాత ఇటు సైడు శ్యామలమ్మని, అలాగే విఘ్నేశ్వరుని, అలాగే వేణుమాధవుడిని ఇక్కడ కూర్చోబెట్టి ఇచ్చాను చక్కగాను. మిగతా ఈ 9 రోజులు అమ్మవారి వీడియోస్ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.